శంకాని వక్తికి పోగా దావీదును అతని జనులను ఆ గుహ లోపలి భాగములలో ఉండివి గనక దావీదు జనులు, అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయుము, నీ శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని అతనితో అనగా, దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోసింది. చాలా ఇక్కడ మనము చూసినట్లయితే దావీదుని చంపటానికి సౌలు 3,000 మందిని తీసుకొని ఎనిగేది అరణ్యంలోనికి వెళ్ళాడు. దావీదు అక్కడ ఉన్నాడు అన్న సంగతి సౌలుకి తెలిసింది. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, దావీదు ఆ యొక్క అరణ్యంలో ఒక గుహలో ఉన్నాడు, ఒక గుహలో దాక్కొని ఉన్నాడు. సౌలుకి శంకనాని వతి నిమిత్తమై గుహలోకి వెళ్ళాడు, ఒంటరిగా వెళ్ళాడు. దావీదు గుహలో ఉన్నాడు. దావీదు యొక్క సేవకులు ఏం చెప్పావంటే, దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు, నువ్వు వెళ్ళి అతని వస్త్రపు చెంగుని కొయ్యి, అతన్ని చంపేయి. దావీదు వెళ్ళాడు, దగ్గరికి వెళ్ళాడు, అతని వస్త్రపు చెంగుని మాత్రం కోసి వెనక్కి వచ్చేసాడు. అతని యొక్క వస్త్రపు చెంగుని మాత్రము కోసి వెనక్కి వచ్చేసాడు. అయితే మనము ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక అవకాశం వచ్చింది. ఏమిటి అవకాశం అంటే, సౌలుని చంపేటటువంటి అవకాశం వచ్చింది. సౌలుని చంపే అవకాశం దావీదుకి వచ్చింది. అయితే దావీదు సౌలుని చంపలేదు, అతని వస్త్రపు చెంగుని మాత్రమే కోశాడు. సౌలు కిందకి దిగి వచ్చాడు, దావీదు కేకలు వేసి పిలిచాడు. అప్పుడు సౌలు తాత్కాలికంగా పశ్చాత్తాపడ్డాడు. ఎవడైనా శత్రువు చేతికి దొరికినప్పుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టడు కదా. నువ్వు విడిచిపెట్టావు, నేను నీకు అపకారం చేశాను, కానీ నీవు నాకు ఉపకారం చేశావు అని పశ్చాత్తాపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మా సరే సరే, నా డైలాగ్ నాకే చెప్పావు. అయితే దేవుని బిడ్డలా గమనించండి, అంటే నిద్రపోవటంలో ఈ లెవెల్లో నిద్రపోవటం చూసి తట్టుకోలేకపోయా ఈరోజు. కాబట్టి దేవుని బిడ్డలా గమనించండి, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఆయన శత్రువుల చేతిలో నుంచి విడిపించాడు. శత్రువుల చేతిలో నుంచి దావీదుని చంపటానికి వచ్చినటువంటి శత్రువుల చేతిలో నుండి దావీదుని కాపాడు. దావీదు చేతికే వాళ్ళని అప్పగించాడు. కాబట్టి
దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, మనం దేవుని పిల్లలంగా ఆయనకు మొరపెట్టాలి. ఆయనకు మొరపెట్టాలి. చూడండి, మన శత్రువు ఎవరు అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక మాట నేను మీకు చూపిస్తాను. ఒక మాటను చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచు తిరుగుతున్నాడు. చాలా ఏమండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండండి. మెలకుగా ఉండటం అంటే జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మికమైన మెలకు కలిగి ఉండండి. ఆధ్యాత్మికమైన మెలకుగా ఉండండి. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. సైతాను నుంచి దేవుడు మనల్ని కాపాడతాడు. సైతాను నుంచి మనల్ని దేవుడు కాపాడు. పాత నిబంధనలో దావీదుని మనుషుల చేతి నుంచి కాపాడాడు. దావీదుకు శత్రువు అయినటువంటి సౌలు చేతిలో నుంచి కాపాడాడు. గొలియాతు చేతిలో నుంచి కాపాడాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి దేవుడు కాపాడాడు పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యోహాను సువార్తలో యేసుప్రభు ఏమంటాడు తెలుసా? లోకమందు మీకు శ్రమలు కలుగును అంటాడు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వానికి హింస కలుగును అంటాడు. కొత్త నిబంధన ప్రకారంగా దేవుని పిల్లలకి హింస కలిగిద్ది, శ్రమలు కలుగుతాయి. ఇదే పేతురు మొదటి అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మొదటి అధ్యాయం 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుతున్నారు. అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలా ఏమండి, దేవుని పిల్లలకు శ్రమలు అనేవి తప్పవు. దేవుని బిడ్డలకు శ్రమలు అనేవి కొత్త నిబంధన ప్రకారంగా సహజం అని చెబుతున్నాడు దేవుడు. తప్పవని చెబుతున్నాడు. శ్రమలు వస్తాయని చెప్తున్నాడు. శ్రమలు రాకపోతే నువ్వు నీ భక్తిలో ఏదో లోపం ఉంది. నీకు నిజంగా కనుక శ్రమలు రాకపోతే నీ భక్తి సరైంది కాదు. నీకు శ్రమలు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏమిటంటే నువ్వు
దేవుని యొక్క మార్గంలో ఉన్నావు, దేవుని చేత నడిపించబడుతున్నావు. ఆయనకే శ్రమలు వచ్చినప్పుడు మనకు వస్తాయని ఆయనే చెబుతున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఇప్పుడు ఆయన ఆయన చెప్పాడండి, ఏమని? దావీదు అంటున్నాడు, కీర్తనీయుడని యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అంటున్నాడు. నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించను అనే మాట ఆయన చెప్తా ఉన్నాడు. కొత్త నిబంధనలో యేసు ప్రభు కానీ, యేసు ప్రభు శిష్యులు కానీ శ్రమలు పడ్డారు. యేసు ప్రభుని ద్వేషించి, హింసించి ఆయన్ని సిలువేశారు. ఆయన శిష్యులు 12 మంది శిష్యులు హతసాక్షులుగా చనిపోయారు, ఒక్క ఆయన తప్ప, యోహాను తప్ప. 12 మందిలో ఒక్క ఆయన, యోహాను సువార్త రాసినటువంటి యోహాను తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా శ్రమపడే చనిపోయారు, హతసాక్షులైపోయారు. కొత్త నిబంధన ప్రకారంగా ఒకవేళ ఎవరన్నా అంటే నేను ఈ మాట చెబుతున్నానని భయపడొద్దండి. ఈ మాట చెప్తున్నాను, మా పాస్టర్ గారు భయపెడుతున్నాడు అనుకోవద్దు. యేసు ప్రభు ఏం చెప్పాడంటే, నా సెలవు లేకుండా మీ తల వెంట్రుకలలో ఒకటైనను నేలన, ఆయన అనుమతిస్తేనే ఒక వ్యక్తి నీ మీద చెయ్యి వెయ్యాలంటే, ఆయన అనుమతించకుండా నీ మీద చెయ్యి, నిన్ను ఒక మాట అనలేడు ఒక వ్యక్తి దేవుని చిత్తం లేకుండా. అపోస్తులుల కార్యాల గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చూస్తాం. 7వ అధ్యాయం అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయం. అమ్మ చదువు అమ్మ. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్టెఫెను, చాలమ్మ, తర్వాత చదువుకుందాం మిగిలిన వచనాలు. ఇక్కడ స్టెఫెను అనేటటువంటి ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక పరిచారకుడు కనపడుతున్నాడు. ఈయన దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతన్ని యూదులు పట్టుకున్నారు. యూదులు పట్టుకొని సభకు తీసుకొని వెళ్ళారు. సభలోనికి తీసుకొని వెళ్ళి, ఏంటి నువ్వు యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నావు, మేము విన్నది నిజమేనా? అప్పుడు స్టెఫెను ఉన్నాడంటే వాళ్ళకి సువార్త చెప్పటం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? చూడండి, నేను మీకు చూపిస్తాను. అదే 7వ అధ్యాయంలో యాభై 57వ వచనం నుంచి, 7వ అధ్యాయంలోనే 57వ వచనం నుంచి, అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టివి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు, ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని
స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టేవి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు, చూడండి, రాళ్లతో కొట్టావండి. రాళ్లతో కొట్టి స్టెఫెన్ని చంపేశారు. దేవుడు ఎందుకని శత్రువుల చేతుల నుండి కాపాడలేదు? దావీదు చెబుతున్నాడుగా, నేను యెహోవాకి మొరపెట్టి తిని ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించను అని దావీదు అన్నాడుగా. మరి ఎక్కడెందుకు ఇతన్ని కాపాడలేదు దేవుడు? కొత్త నిబంధన ప్రకారంగా దేవుని చిత్తమైతే, ఒక వ్యక్తి దెబ్బలు తినటం దేవుని చిత్తమైతే, శ్రమ పడటం దేవుని చిత్తమైతే, హతసాక్షిగా మరణించటం దేవుని చిత్తమైతే, దేవుడు అందుకు అనుమతిస్తాడు. దేవుడు అందుకు అనుమతిస్తాడు. దావీదు తన అనుభవాన్ని చెప్పాడు. అక్కడ తన అనుభవాన్ని చెప్పాడు. నా శత్రువుల చేతిలో నుండి యెహోవా నన్ను విడిపించను. కొత్త నిబంధన ప్రకారంగా మనుషుల చేతిలో నుంచి దేవుడు మనల్ని విడిపించవచ్చు ఆయన చిత్తమైతే, లేకపోతే అప్పగించవచ్చు. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇది బైబిల్ చెప్తున్న సత్యం. ఇది చాలా కష్టంగా ఉంటుంది వినటానికి. అమ్మో, దేవుడు కాపాడతాడు అనుకున్నాం కదండి, దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు అనుకున్నాం కదండి, ఇంకేమి దేవుడు అండి, ఇంకెందుకండి ఈ దేవుడు? కానీ దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. యుగ యుగాలు ఏడుపైనను దుఃఖమైనను లేని ఆ నిత్య జీవాన్ని నేను నీకు ఇస్తాను అనే వాగ్దానాన్ని ఆయన చేస్తాడు. పేతుల్ని పట్టుకొని చెరసాలలో వేశారు. పేతురుని పట్టుకొని చెరసాలలో వేసి చంపటానికి తీసుకెళ్ళారు ఆయన్ని. అపోస్తుల కార్యాల్లోనే ఉంటుంది, చూడండి. చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం. మొదటి వచనం నుంచి చదవండి. దాదాపు అదే కాలమందు రాసైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబుని ఖడ్గముతో చంపించను. ఖడ్గంతో చంపించాడంటండి. మరి ఎందుకని దేవుడు ఆ వ్యక్తిని కాపాడలేదు? ప్రభువు నిమిత్తముగా హతసాక్షి అయిపోవటం దేవుని చిత్తం, అందుకే కాపాడలేదు. హతసాక్షి కాదు అసలు. మన సంగతి, మన విశ్వాసుల సంగతి హతసాక్షులు కాదు. మనమే హత్య చేస్తాం అవసరం అయితే. దేవుని కోసం హతసాక్షులు అయిపోవటం కాదు. మనమే మంచి మడ్డుకత్తేవాడు కొనుక్కొచ్చి సానబెట్టి మనమే చంపుతాం. వాళ్ళు హతసాక్షులు అయిపోయారు.
యేసు ప్రభు శిష్యులు. అప్పుడు ఏమైంది? 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతుల్ని కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతనికి కావలిండుటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించెను. చదవం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏమండి? దైవజనుడు చెరసాలలో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుంది? అత్యాశక్తితో వివుగా ఛానళ్ళు తిప్పుతుందా సంఘం? టీవీ ముందు కూర్చొని టపా 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 ఒక ఛానల్ తర్వాత తిప్పుతుందా? అత్యాశక్తితో ప్రార్థన చేస్తా. చదువమ్మా. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి ఇతర సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుటి చెరసాల. చూడండి, పేతురు ఏం చేస్తున్నాడు? రేపొద్దున్నే చచ్చిపోతాడు అనగా ఈ రాత్రి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడు. అసలు భయం లేదండి పేతురుకి. అయ్యో నేను చనిపోతాను అనేటటువంటి భయం. ఎందుకు భయం లేదు? ఎందుకు లేదంటే, నేను చనిపోతే దేవుని రాజ్యంలోకి వెళ్తాను, నాకు భయం ఏమీ లేదు. నేను ఎక్కడికి వెళ్తాను? దేవుని రాజ్యంలో. ఆ నిరీక్షణ నీకుందా? ఆ విశ్వాసం ఉందా? నేను ఈ లోకంలో కన్ను మూస్తే నాకు భయం ఏమీ లేదు. నన్ను ప్రభు దగ్గర ప్రభు నన్ను చేర్చుకుంటాడు. ప్రభు నన్ను చేర్చుకుంటాడు అనేటటువంటి ధైర్యముతో పేతురు. అప్పుడు ఏమైంది? చదువమ్మ. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. చదువమ్మ. చదువు. పేతురుకి తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు నిర్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు చాలా పేతుని దేవుడు చెరసాలలో నుంచి తప్పించాడండి. ఎందుకని అంటే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, పేతురు దేవుని కొరకు హతసాక్షి అయ్యేటటువంటి సమయం ఇంకా రాలేదు. తర్వాత ముసలివాడైపోయినాక హతసాక్షి అయిపోయాడు. ముసలివాడైపోయినాక చనిపోయాడు, హతసాక్షిగానే చచ్చిపోయాడు.
తల్లకిందులుగా సిలువేసి చంపారు పేతుని. కాబట్టి దేవుని బిడ్డ, దేవుని సమయం వచ్చేదాకా ఏ మనుషుడు నిన్ను ఏమీ చేయలేడు. దేవుని సమయం వచ్చేదాకా ఏ మనుషుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు. అయితే నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను విడిపించును అన్నాడుగా. ఏ శత్రువుల చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు అంటే, చూడండి, లూకా సువార్త 22వ అధ్యాయం. ముప్పై 31వ వచనం నుంచి చదవండి అమ్మా. లూకా సువార్త 22:30. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను, గాని నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని. చాలా. ఇక్కడ యేసు ప్రభు సీమోను పేతురుతో అంటున్నాడు, ఏమని? సీమోను, సీమోను, సైతాను మిమ్మల్ని గోధుమల వలె జల్లెడ పట్టాలనుకుంటున్నాడు ఈ రాత్రి. సైతాను మిమ్మల్ని జల్లెడ పట్టాలనుకుంటున్నాడు గోధుమల వలె. నీ నమ్మిక తప్పిపోకుండానట్లుగా నేను నీ కొరకు వేడుకు. అందుకే ప్రభు ఇంకొక మాట కూడా అంటాడు. ఏమంటాడు తెలుసా? చూపిస్తాను. నలభై 47వ వచనం. అమ్మ 47 చదువమ్మా. 46 అనుకుంటా, చూడమ్మా ఒక మాట ఒకసారి. మీవెందుకు నిద్రించుతున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పాను. చాలు. ఇక్కడ ఏమన్నాడు? శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే, సైతాను మనల్ని ముట్టకుండా ఉండాలి అంటే, సైతాను మన కుటుంబం మీద దాడి చేయకుండా ఉండాలి అంటే, సైతాను అనేటటువంటి శత్రువు చేతిలో నుంచి మనల్ని దేవుడు విడిపించాలి అంటే, మనం మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. సైతాను మన శత్రువు ఏమంటే సైతాను. సైతాను నుంచి దేవుడు విడిపిస్తాడు. సైతాను నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆయన నా శత్రువుల చేతిలో నుండి విడిపించును అనగా, మనకి ఎంతమంది శత్రువులు ఉన్నారో తెలుసా? చూడండి, నేను మీకు చూపిస్తాను. ఎఫ్సీలకు రాసిన పత్రిక చూద్దాం. ఎఫ్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయమా 5వ అధ్యాయం 5వ అధ్యాయము 1 నిమిషం అమ్మా, 1 నిమిషం చూస్తున్నాను.
ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహము అనే మాట ఉంటుంది. ఏ- ఆ? ఒకసారి చదవండి అమ్మ. ఒక్క నిమిషం. చదవండి. ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ. చూడండి, మనం ఎవరితో పోరాడుతున్నామంట? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములు. సమూహము కాదు, సమూహాలు చాలా ఉన్నాయి. వాటితో మనము పోరాడుతూ ఉన్నాము. ఆకాశ మండలమందున్నటువంటి దురాత్మ సమూహాలతో పోరాడు. వాటి నుండి దేవుడు మనల్ని కాపాడతాడు. మనం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాటి నుండి మనల్ని కాపాడు. కాబట్టి ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అంటే సైతాను వాడి సంబంధులు, సైతాను వాడి సమూహం, సైతాను నుండి వాడి సమూహము నుండి ఆయన మనల్ని కాపాడు. ఇప్పుడు రెండో మాట, 34వ కీర్తన 17వ వచనం. 34వ కీర్తన 17వ వచనం. నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. చాలు. నీతిమంతులు మొదలుపెట్టగా యెహోవా ఆలకించును, శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించు. దేవుని పిల్లలను శ్రమలు వస్తాయి, కానీ శ్రమలలో నుండి దేవుడు విడిపిస్తాడు. దేవుని పిల్లలకి శ్రమలు వస్తాయి, అయితే శ్రమలలో నుండి ఆయన విడిపిస్తాడు, శ్రమలలో కాపాడుతాడు. శ్రమల్లో కాపాడు. బైబిల్లో దేవుని బిడ్డలారా గమనించండి, యోసేపు శ్రమ పడ్డాడండి. చిన్న వయసులోనే, దాదాపుగా 12 సంవత్సరాల వయసులో అన్నయ్యలు యోసేపును కొట్టి బావిలో వేసి, ఆ తర్వాత బావిలో నుండి పైకి తీసి అతను ఇస్మాయిలీలకు అమ్ముకున్నారు. ఇస్మాయిలీలు తీసుకొని వెళ్ళి పోతీఫర్కి అమ్మారు. పోతీఫర్ ఇంట్లో యోసేపు బానిసగా ఉన్నాడు. యోసేపు బానిసగా ఉన్నాడు. అయితే యోసేపు యొక్క యజమానురాలు, ఆమె అతని మీద నింద వేసింది. అతన్ని తీసుకొని వెళ్ళి 2 సంవత్సరాలు చెరసాల్లో పెట్టి, ఇన్ని శ్రమలు వచ్చినా యోసేపు దేవుని కోసం నిరీక్షించాడు. ఒక దినాన యోసేపుని దేవుడు ఆ దేశానికి ప్రధానిగా చేశాడు, శ్రమలలో నుంచి విడిపించాడు. శ్రమల్లో నుంచి విడిపించాడు. కాబట్టి శ్రమలలో నుంచి ఆయన మనల్ని విడిపిస్తాడు. మనం దేవునికి మొర పెట్టాలి. మొర పెడితే
శ్రమలలో నుంచి విడిపిస్తాడు ఆయన. శ్రమలో మనకి తోడుగా ఉంటాడు, మనల్ని విడిపిస్తాడు. ఇక ఇంకొక వ్యక్తి ఉన్నాడండి బైబిల్లో. యోబు గ్రంథం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఊసు దేశమందు యోబు ఒక మనుషుడుండెను, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను. ఒక్క నిమిషం. మొదటి వచనం ఏం చెప్తుంది? యోబు యొక్క ఆత్మీయ స్థితి. యోబు ఆత్మీయంగా ఎట్లా ఉన్నాడు? యథార్థవంతుడు, నీతిమంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన. రెండో వచనం ఏం చెప్తుందంటే యోబు యొక్క కుటుంబ స్థితి. అతనికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 7 కుమారులను 3 కుమార్తెలను ఉన్నారు. ఇప్పుడు ఆర్థిక స్థితి, ఫైనాన్షియల్ స్టేటస్. 3వ వచనం. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. చాలు. అతని ఆర్థిక స్థితి ఇది. అంతటినీ దేవుడు తీసివేశాడు, మొత్తం తీసేశాడు. నడినెత్తి మొదలుకొని అవికాలు దాకా బాధ కలిగినటువంటి కురుపులు యోబుకు కలిగినాయి. ఇందాక మేము ఖమ్మంపాడు నుంచి పాస్టమ్మ గారు నేను వస్తున్నామండి. వస్తుంటే ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. సడన్గా ఒక పెంట కుప్ప కాడ ఆగింది. ఆగి అందులో చేయిబెట్టి ఏదో తీసుకొని తింటాను. అది చూసినప్పుడు నా గుండెల బద్దలైనాయండి. ఎంత బాధ కలిగిందంటే అంత బాధగా. మతి స్థిమితం లేదు. చిన్న అమ్మాయి, చిన్నపిల్ల, 12-13 సంవత్సరాలు ఉంటాయి. మతి స్థిమితం లేదు. ఏమండి, అటువంటి పిల్లలు కలిగినటువంటి తల్లిదండ్రులు ఎంత వేదన పడతారో తెలుసా? అలాంటి పిల్లల్ని దేవుడు నీకు ఇవ్వలేదే. నీ జీవితాన్ని కంపేర్ చేసుకో, ఆలోచించు ఒకసారి. ఒక మంచి సేవకుడు ఉన్నాడు హైదరాబాద్లో, ఉపేంద్ర గారు అని. యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది ఆయనకి. ఇప్పుడు నాకు తెలిసి ఒక 60 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయనకి మతి స్థిమితం లేనటువంటి ఒక కుమార్తె ఉంది. మైండ్ ఎదుగుదల లేదు ఆ పిల్లకి. ఎక్కడికి వెళ్ళినా ఎత్తుకొని తీసుకొని వెళ్ళాలి, ఎత్తుకొని తీసుకొని నోట్లో అన్నము పెట్టాలి. ఒకటైనా రెండైనా మొత్తం ఆ తల్లే చూసుకో, ఆ తండ్రే చూసుకో. చాలా మంచి దైవజనుడు అండి. చాలా ఆయన సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించి మాట్లాడతాడు. ప్రాస్పెరిటీ ప్రీచింగ్ చేయడు ఆయన. ఆయన ఎవరికి తెలియదు మీకు చూసావా? నేను చెప్తేనే ఆయన ఒకడు ఉన్నాడా. ఈ దొంగ బోధకులంతా తెలుసు మళ్ళా. ఎందుకంటే వీళ్ళు ఫేమస్ అవుతారు. అట్లాంటి వాళ్ళు మంచి సేవకులు ఫేమస్ అవ్వరు, వాళ్ళు పబ్లిసిటీ అవ్వరు. యూట్యూబ్లో దొంగ బోధకులంతా ఫేమస్ అవుతారు, వేల మంది ఫాలోవర్స్ ఉంటారు వాళ్ళకి. కానీ నిజమైన సేవకుడికి అంతమంది ఫాలోవర్స్ ఉండరు. సత్యాన్ని సత్యంగా చెప్పేటటువంటి సేవకుడిని అభిమానించవు. యోబుకి సమస్తాన్ని దేవుడు తీసివేశాడండి. అయినా కూడా దేవుణ్ణి ఒక్క మాట
ఖమ్మంపాడులో ఒక అమ్మాయి ఉంది, మన విశ్వాసి. ఫస్ట్ ఒక అమ్మాయి పుట్టింది, తర్వాత ఇప్పుడు మళ్ళా అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుడితే ఆమె ఏమంటుందో తెలుసా? ఆ అమ్మాయి, దేవుడు నన్ను మోసం చేశాడు, దేవుడికి న్యాయం లేదు, దేవుడు నిన్ను మోసం చేయలా, నీ దురాశ నీ చేత అట్లా పలికిస్తుంది. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసింది, ఆ అమ్మాయి కూడా మన విశ్వాసే. చూసిద్ది, చూసినా నాకేం బాధ లేదు, నా మీద అలిగినా నాకు బాధ లేదు. నీ దురాశ దేవుణ్ణి దూషించేటట్లు చేస్తుంది. ఎంతోమందికి పిచ్చి పిల్లలు పుట్టినా కూడా దేవుణ్ణి దూషించినటువంటి, కృతజ్ఞత కలిగినటువంటి, దేవుని పట్ల మంచి మనసు కలిగినటువంటి దేవుని పిల్లలు ఉన్నారండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి దూషించినటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. దేవుణ్ణి ఎంత మాత్రం కూడా తునీకరించినటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని బిడ్డ యోబు సమస్తాన్ని కోల్పోయాడు, అయినా దేవుణ్ణి దూషించలేదు. తర్వాత ఇంకొక వచనాన్ని చూద్దాం. 50వ కీర్తన 15వ వచనం. 50వ కీర్తన 15వ వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను చాలు. ఏమండి, ఇక్కడ ఒక మంచి వాగ్దానాన్ని ఇస్తున్నాడు. అదేమిటంటే, ఆపత్కాలమందున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నీకు ఆపద వచ్చినప్పుడు నీవు నన్ను గూర్చి, బాగుందండి పాస్టర్ గారు, ఆపద వచ్చినప్పుడే మొర పెడతామండి. ఆపద రాకపోతే మొర పెట్టం, గొర్వ పెడతాం. ఆపద వచ్చినప్పుడే మొర పెడతాం, ఆపద రానప్పుడు గొర్వ పెడతాం. ఏమండి, ఎప్పుడూ మొర పెట్టాలి, కానీ ఆపద వచ్చినప్పుడు ప్రత్యేకంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఆపత్కాలంలో దేవుడు తన పిల్లల్ని విడిపిస్తాడు. ఒక మాటని నేను మీకు చూపిస్తాను, చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇశ్రాయేలీలు కనానీయులకును జరిగిన యుద్ధములన్నింటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీల తరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రమును చూడని వారికి యుద్ధము చేయ నేర్పినట్లు యెహోవా వండనిచ్చిన జనములు ఇవి: ఫిలిస్తీన్ల 5 సర్దారుల జనులను, కనానీయుల అందరును, సిదోనీలను, బయల్మెహోలాను మొదలుకొని హమాతునకు పోవు మార్గము వరకు లెబానోను కొండలో నివసించు హివ్వీలను యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకిచ్చిన ఆజ్ఞలను వారు అనుసరించుతో లేదో తెలుసుకున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను వండనిచ్చెను. అమ్మ చాలమ్మ, తర్వాత చదువుకుందాం. ఇక్కడ దేవుని ప్రజల మధ్య, అంటే 430 సంవత్సరాల ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలీని దేవుడు కానానుకు తీసుకొచ్చి కానాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు. కానాను దేశాన్ని వాళ్ళు ఇప్పుడు స్వతంత్రించుకొని కానాను దేశంలో నివసిస్తున్నారు.
కానాను దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ కానాను దేశంలో కొంతమంది అన్యజనులను దేవుడు ఉంచాడంట. ఎందుకు ఉంచాడు? అన్యజనులు ఎందుకు ఉంచాడు దేవుడు అంటే, ఎందుకు ఉంచాడు అంటే వీళ్ళు దేవుని కోసం నిలబడతావో లేదో అని పరిశోధించడానికి అన్యజనులను ఉంచాడంట. నీ కుటుంబంలో దేవుణ్ణి నమ్మనటువంటి అవిశ్వాసుల్ని ఎందుకు ఉంచుతాడు తెలుసా దేవుడు? ఎందుకు ఉంచుతాడు తెలుసా? నువ్వు దేవునికి లోబడతావో లేదో అని వాళ్ళు నీకు శోధనగా ఉంటారు. వాళ్ళ ద్వారా నీకు శోధన వస్తుంది. అలా శోధన వచ్చినప్పుడు నీవు ఎంతవరకు దేవునికి లోబడతావో లేదో అని దేవుడు పరీక్ష చేస్తాడు. ఎంత విధేయత చూపిస్తావో, ఎంత వినయం చూపిస్తావో అనే విషయాన్ని దేవుడు నీ బంధువుల్ని హిందువులుగా ఉంచుతాడు. దేవుడు అన్యజనులుగా ఉంచుతాడు. ఎందుకని? నీకు శోధన వాళ్ళు నిన్ను శోధించడానికి దేవుడు ఉంచుతాడు. అట్లాగా అదే చెప్తున్నాడు ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో, వాళ్ళను శోధించడానికి దేవుడు కొంతమంది అన్యజనులను ఉంచాడంట. ఆయన కట్టడల్ని ఒకవైపు ఒత్తిడి ఉన్నా కూడా నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కొరకు నిలబడాలి. అన్యజనుల ద్వారా నువ్వు శోధించబడుతూ ఉన్నా, నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొంటూ దేవుని కొరకు నిలబడతావో లేదో అని పరీక్షించడానికి దేవుడంట వాళ్ళని నీ కొరకు ఉంచాడు, ఇంకా మార్చకుండా ఉంచాడంట. ఇక్కడ ఎట్లాగా చూడండి, 6వ వచనం. పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చి అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించి ఇందును గూర్చి యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద మండగా ఆయన అరామ్నహరాయిము యొక్క రాజైన కుషానిష్రాతాయిము చేతులకు దాసులగుటకై వారిని అమ్మివేసెను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరాలు కుషానిష్రాతాయిమునకు దాసులుగా నుండిరి. ఇశ్రాయేలీలు యెహోవాకి మొరపెట్టగా యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడకు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలీల కొరకు నియమించి వారిని రక్షించాడు. ఎప్పుడైతే అన్యజనుల యొక్క కట్టుబాట్లు, ఏమండి దేవుని పిల్లలు మనం అగరబత్తులు మనకి అవసరమా? కొబ్బరికాయలు మనకు అవసరమా? దేవుని పిల్లల్లాగా మనము మన యొక్క వివాహాల్లో నలుగులు వేయటం అది తగునా? నలుగులు మనం వేయొచ్చా? కాబట్టి ఇవన్నీ కూడా అన్యజనులకు సంబంధించినటువంటి ఆచారాలు ఇవి. దేవుని పిల్లలంగా మనం పరిశుద్ధంగా ఉండాలి. తెలియనప్పుడు అంటే సరే, తెలిసిన తర్వాత నీవు పరిశుద్ధంగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్యజనులకు సంబంధించినటువంటి ఏ సాంప్రదాయాలు నువ్వు పాటించడానికి లేదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అట్లాగా మిక్స్డ్ జనరేషన్ లాగా అయిపోయి అన్యజనులతో ఏకమైపోయి వాళ్ళు దేవునికి కోపాన్ని, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని శత్రువులకు అప్పగించాడు. వాళ్ళకి ఆపదలు కలగజేశాడు దేవుడు. ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు మళ్ళా పశ్చాత్తాపడి దేవునికి మొరపెట్టారు. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వాళ్ళని కాపాడాడు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము. ఎందుకు వస్తాయి ఆపదలు అంటే కొన్నిసార్లు మనము దేవునికి వ్యతిరేకంగా చేసేటటువంటి దోషములను బట్టి మనకు ఆపద వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా మనం చేసేటటువంటి పాపాన్ని బట్టి మనకు ఆపద, మనకి ఇబ్బంది వస్తుంది.
అయితే దేవుడు నమ్మదగినవాడు. అట్లా మనం ఇబ్బంది తెచ్చుకున్నా, మనం మొదలుపెట్టిన వెంటనే దేవుడు మన ఆపదలో మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి 3 విషయాలు నేను మీకు చెప్పాను. ఒకటేమిటంటే, యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను రక్షించెను. రెండోదేమిటి అంటే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిట్లో నుండి వారిని విడిపించును. ఇక మూడోదేమిటంటే, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. జీవాధిపతి అయిన తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము. మీ వాక్కులు మాలో ఫలింపచేయండి, సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.